ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణలో ప్రారంభించిన గద్దర్ అవార్డ్స్. మొట్టమొదటిసారిగా హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్కి రావాలి. చిత్ర పరిశ్రమ గొప్పగా రాణించాలి. తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం గారు చెప్పారు. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ప్రసంగించారు. మీరు చూడొచ్చు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కు ప్రదానం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. చిత్రంలో ఎన్డీసీసీ చైర్మన్ దిల్ రాజు గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉత్తమ నటి పురస్కారం అందుకున్న నివేదా థామస్. ఇక్కడ చూస్తే బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. దద్దరిల్లిన టెల్ అవీన్. ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్ అడ్డుకోలేకపోయిన ఆ దేశ ఐరన్ డోమ్ వ్యవస్థ. పలు ప్రాంతాలు పౌర నివాసాలు ధ్వంసం. 3 మృతి, 100కు పైగా గాయాలు. 3 F-35 జెట్లు కూల్చేశామన్న ఇరాన్. ఖమేనీ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు. మరోసారి ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా మిసైళ్లు. ఇరు దేశాలు తీవ్రస్థాయిలో పరస్పర బెదిరింపులు. ఇక్కడ చూస్తున్నామండి, ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణికి దాడికి టెల్ అవీన్ సమీప రిషాన్ లీజియన్లో ధ్వంసమైన భవనాలు. పశ్చిమాసియాలో సంక్షోభం మరింత నెట్టివేసేలా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాల మధ్య శనివారం పరస్పరం విధ్వంసక దాడులు పాల్పడ్డాయి. ఘర్షణలో ఆజ్యం పోసేలా భీకర హెచ్చరికలు చేసుకున్నారు. టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలను, మిస్సైళ్లను ఇజ్రాయెల్ విరుచుకుపడగా టెల్ అవీన్, అది ఇజ్రాయెల్ రాజధాని అయిన టెల్ అవీన్పై ఇరాన్ కూడా 5 విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ఛేదించుకొని మరి ఆ దేశ రక్షణ శాఖ విభాగాలు, ఆ దేశ రక్షణ ప్రధాన కార్యాలయ ప్రాంగణాలు తాకడం విశేషం. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికా అణ్వాయుధ ఒప్పందంపై చర్చలకు అర్థం లేదని ఇరాన్ పేర్కొంది. యాక్చువల్గా మధ్య ప్రాచ్య దేశంలో కనుక యుద్ధం సంభవిస్తే భారతదేశం చాలా ప్రాబ్లంలు ఎదుర్కొంటుంది. ఎందుకంటే 1991 ఆర్థిక మాంద్యం రావడం మనకు తెలిసిందే. దీనికి ప్రధాన కారణం, చాలా కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం గల్ఫ్ యుద్ధం. ఆ గల్ఫ్ యుద్ధంలో రావడం వల్ల ఏమైందంటే ఇరాన్ మనకి ఒక పెట్రోల్ అనేది పంపించడం తగ్గించేసింది. దానివల్ల మా భారతదేశంలో నిల్వలు తక్కువైపోయాయి. దాంతో మనం కరెన్సీ నిల్వలు తక్కువ కావడం వల్ల మనం కొనుక్కోవడానికి ఇబ్బంది పడ్డాం. దానివల్ల కూడా మన 1991లో మన దేశంలో ఆర్థిక మాంద్యం కారణమైంది. కాబట్టి పశ్చిమాసియాలో ఎంత ఉద్రిక్త తగ్గితే భారతదేశం అంత ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే పెట్రోల్ బ్యారెల్ విలువ $75 ఉంది. అదే $100 చేరితే పెట్రోల్, 1 లీటర్ పెట్రోల్ 150 నుంచి 160 రూపాయలు వస్తుంది. దాంతో భారతదేశంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. కాబట్టి మన భారతీయులు ముఖ్యంగా ఏం కోరుకుంటున్నారంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గిపోవాలని కోరుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చండి, కేసులా నోటీసులా. మేడిగడ్డ కుంగబాటుపై బాధ్యతలపై చర్యలకు కసరత్తు. విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగానే ముందుకెళ్లాలని సర్కార్ నిర్ణయం. అసలు మేడిగడ్డ బ్యారేజ్ కుంగితే దాని మీద కేసులు ఇస్తారా, నోటీసులు ఇస్తారా అని మేడిగడ్డ బ్యారేజ్ పై విజిలెన్స్ అండ్ కో ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలో సిఫార్సులపై విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయించాలని విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న అధికారులపై ఎఫ్ఐఆర్లు నమోదుకు ఆదేశించారు. మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరడం లేదా అందరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వీటిలో ఏ విధానాన్ని అనుసరించాలనే విషయంపై విజిలెన్స్ మాన్యువల్ అధ్యయనం చేస్తుంది. అంటే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో పాల్గొన్న ఉద్యోగులందరిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలని సందిగ్ధంలో ఉన్నదన్నమాట. నీట్ యూజీసీలో సత్తా చాటిన తెలుగు రాష్ట్ర విద్యార్థులు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ విద్యార్థులకు తొలి 2 ర్యాంకులు. తెలంగాణ టాపర్గా 18వ ర్యాంకర్ కాకర్ల జీవన్ సాయి కుమార్. ఏపీ టాపర్గా 19వ ర్యాంకర్ కార్తిక్ రామ్. ఇక్కడ చూడొచ్చండి, జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 20లో 2, టాప్ 100లో 11 మంది. తెలంగాణ నుంచి 5, ఏపీ నుంచి 6 ర్యాంకులు సాధించారు. తొలి ర్యాంకు రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్, 2వ ర్యాంకు మధ్యప్రదేశ్ విద్యార్థి ఉత్కర్ష్ అవనిధిని దక్కించుకున్నారు. భూదాన్ భూములకు స్వాహాకు కుట్ర. మండల స్థాయి నుంచి రాష్ట్ర అధికారుల వరకు పాత్ర ఈడీ. అంటే ఆ ప్రాంతంలో ఉన్న భూములని లోకల్ నుంచి అన్ని అధికారులు దాంట్లో పాల్గొన్నారని ఈడీ డైరెక్ట్ హైకోర్టుకు ఇది తెలిపింది. జగజ్జేతగా దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ కైవసం. ఇప్పటి వరకు 3 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్స్ జరిగాయండి. ఫస్ట్ న్యూజిలాండ్, 2 ఆస్ట్రేలియా, 3 సౌత్ ఆఫ్రికా కైవసం చేసుకున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చండి, ప్రభాకర్ రావు గారు రాజకీయ నిఘా కోసమే SOT ఏర్పాటు చేశామని చెప్పారు. సిట్ తాజా విచారణలో ప్రభాకర్ రావు అంగీకారం. ప్రణీత్ రావుకి ప్రత్యేక బాధ్యతలు అప్పగించానని వెల్లడి. అనుమతులకు మావోయిస్ట్ ముసుగు. అంటే యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ కోసం మావోయిస్ట్ ముసుగు అని ఒక కారణం చూపించి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో
దర్యాప్తులో కీలక మలుపు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం ప్రధాన నిందితుడు ఎస్ఓబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారు ప్రశ్నిస్తుండడం ఏసీబీలో చిక్కుముడులు వీడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు రాజకీయ నిఘా కోసమే ఎస్బీఐలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని ప్రభాకర్ రావు అంగీకరించినట్లు తెలుస్తుంది. రాజకీయ నిఘా కోసమే ఎస్ఓటి ఈ పని చేసినందుకే ప్రణీత్ రావుని ఎస్ఓబికి తీసుకొచ్చానని చెప్పినట్లు సమాచారం. ప్రధానంగా బారాసాకు వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి సంబంధించిన ఫోన్ సంభాషణలు అక్రమంగా వినే ఉద్దేశంతోనే ప్రణీత్ రావు ఆధ్వర్యంలో స్పెషల్ ఆర్గనైజేషన్ టార్గెట్ ఎస్ఓటిని విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు సిట్కు వివరించినట్లు తెలిసింది. కేవలం రాజకీయ నిఘా కోసమే ఈ విభాగం పనిచేసిందని తెలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇదంతా తాజా దర్యాప్తు ఎవరి ప్రోద్బలంతో చేయాల్సి వచ్చిందనే కోణంలో సిట్ తాజాగా దర్యాప్తు చేస్తుంది. తగిన ఆధారాలు లభిస్తే రాజకీయంగా సంచలనాలు వెలుగు చూసే అవకాశం లభిస్తుంది. ప్రభాకర్ రావుకి ఇప్పటికే 2 విడతలుగా విచారించిన సిట్ శనివారం 3వ విడత సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు రాబట్టింది. డబ్బులు, ఔషధాలు, ఆయుధాలు. ముఖ్యంగా 2023 శాసనసభ ఎన్నికల్లో ముందు బారాసాకు వ్యతిరేకంగా ఉన్నవారితో సహా ఇతర ప్రముఖుల ఫోన్లపై ఎస్ఓటి నిఘా ఉంచేందుకు అనుమతులు ఎలా వచ్చాయని సిట్ ఆరా తీయడంతో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిఘా ఉంచాల్సిన ఫోన్ నెంబర్ల జాబితాలను డిజిగ్నేషన్ అథారిటీ హోదాలో ప్రభాకర్ రావు గారు పేరుతోనే ఉన్నతాధికారులకు వెళ్ళేవి. ఈ ఫోన్ నెంబర్లు ఎందుకు నిఘా ఉంచాలి తెలిపే సమయంలో మావోయిస్ట్ ముసుగు వాడారు. అంటే యాక్చువల్గా ఇండియాలో ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయాలంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండాలి. ఏమని వాళ్ళు దేశద్రోహ కార్యకలాపాలు చేస్తున్నారా లేదా అని ఇన్ఫర్మేషన్ ఉంటేనే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. లేకపోతే ఎవరి ఫోన్ పడితే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీలు లేదు. కానీ వీళ్ళు మావోయిస్ట్ ముసుగు వాడారనమాట. మావోయిస్టులో డబ్బులు, ఔషధాలు, ఆయుధాలు సరఫరా చేస్తున్నారంటూ ప్రముఖులందరికీ ముద్ర వేశారు. ఈ విధంగా ముద్ర వేసి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఉన్నతాధికారులు ఈ ఫోన్ల జాబితాలో ఆమోదం తెలిపారు. అనంతరం ప్రభాకర్ రావు బృందం ఆ జాబితాలో సర్వీస్ ప్రొవైడర్లకు పంపింది. అలా విన్న ఫోన్ల కాల్ రికార్డులను నిక్షిప్తం చేసి హార్డ్ డిస్కులను ఎన్నికల ఫలితాల తర్వాత ధ్వంసం చేసింది. యాక్చువల్గా 2023 ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోగానే అక్కడ పనిచేస్తున్న ప్రభాకర్ రావు గారు ప్రణీత్ రావు గారికి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని? హార్డ్ డిస్కులన్నీ ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయమని. అలా చేశారనమాట. ప్రణీత్ రావు పొరపాటు ప్రభాకర్ రావుకి గ్రహపాటు. ప్రణీత్ రావు చేసిన పొరపాటు ప్రభాకర్ రావుకి గ్రహపాటుగా మారినట్లు కనిపిస్తుంది. 2023 డిసెంబర్లో ప్రభాకర్ రావు బృందం తమ సెల్ ఫోన్లు, కంప్యూటర్ల డేటాను పకడ్బందీగా డిలీట్ చేసింది. మరోవైపు ఈ బృందం ధ్వంసం చేసి మూసీలో పడేసిన హార్డ్ డిస్కులు వెలికి తీసి ఎఫ్ఎస్ఎల్ ద్వారా విశ్లేషించిన విలువైన సమాచారం ఏది లభ్యం కానట్లు తెలిసింది. అయితే ప్రణీత్ రావు 2023 జూన్ వరకు తాను వినియోగించిన ఫోన్లోని డేటాను డిలీట్ చేయడం మర్చిపోయారు. ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణ ప్రకారం ఆ ఫోన్లో సేవ్ చేసిన రాజకీయ నేతల సంభాషణలు తాజాగా సిట్ చేతికి అందాయన్నమాట. ఆ భాజపాలో ఉన్న మాజీ ఎంపీ అలాగే సిద్దిపేట చెందిన ఒక సంభాషణలు ఈ ఫోన్లో బహిర్గతమయ్యాయి. దీంతో రాజకీయానిగా జరిగిందనే కీలక ఆధారాలు లభ్యమైనట్టు ప్రస్తుతం వీటి గురించి ప్రభాకర్ రావు సమాధానం చెప్పాల్సి ఉంది. నేటి నుంచి బాధితుల నుంచి వాంగ్మూలాలు నమోదు. అంటే ఎవరు సిట్ అధికారులు శనివారం ప్రభాకర్ రావు సుమారు 9 గంటల పాటు విచారించింది. ఈ నెల 17వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఆయన సెల్ ఫోన్లు జప్తు చేయాలని సిట్ నిర్ణయించారు. మరోవైపు ఆదివారం నుంచి బాధితుల వాంగ్మూలాలు కూడా నమోదు చేయనుంది. అంటే ఈ నిఘాలో ఎవరెవరి పేర్లు, ఎవరెవరి ఉన్నాయి, ఎవరు ఏంటి అని అందరికీ వారి నుంచి వాంగ్మూలాలు సేకరించాలని సిట్ ఏర్పాటు చేసిన దాంట్లో తీసింది. ఇక్కడ చూడండి, గద్దర్ అవార్డ్స్. సీఎం రేవంత్ రెడ్డి నుంచి పైడి జయరాజ్ సినీ పురస్కారం అందుకుంటున్న దర్శకుడు మణిరత్నం. చిత్రంలో టీడీఎఫ్ చైర్మన్ దిల్ రాజు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. బిఎన్ రెడ్డి సినీ పురస్కారం దర్శకుడు సుకుమార్. నాగిరెడ్డి చక్రపాణి పురస్కారంతో అట్లూరి పూర్ణచంద్రరావు. కాంతారావు ఫిల్మ్ అవార్డుతో విజయ్ దేవరకొండ. రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఎండమూరి వీరేంద్రనాథ్. ఇలా అందరికీ తెలంగాణలో 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు అన్ని మూవీస్కి గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇగోండి, భూముల స్వాహాకు కుట్ర. మండల స్థాయి నుంచే రాష్ట్ర అధికారుల వరకు పాత్ర. అంటే లో లెవెల్ క్యాడర్ నుంచి స్టేట్ లెవెల్ క్యాడర్ వరకు అందరు అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని డైరెక్ట్ ఈడీ హైకోర్టుకు తెలిపిందండి. తప్పుడు వారసత్వ ఫోర్జరీ పత్రాలకు ఆమోదం. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో ఈడీ వెల్లడి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో భూముల స్వాహాకు పక్క ప్రణాళికతోనే కుట్ర పన్నినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తేల్చి చెప్పింది. తప్పుడు వారసత్వ పత్రాలు అంటే యాక్చువల్గా వాళ్ళ వారసత్వాలు ఎవరు లేకపోతే దాన్ని తప్పుడు వారసత్వాలతో పాటు ఫోర్జరీ పత్రాలు ఆమోదించి రికార్డుల్లో నమోదు చేసి విక్రయాలకు అవకాశం కల్పించడంతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు తహసీల్దార్, కలెక్టర్, సీసీఎల్ కార్యాలయాలు పలువురి పాత్ర ఉందని పేర్కొంది. తదుపరి దర్యాప్తులో మరికొందరు అధికారుల పాత్ర బయటకు రావచ్చని వెల్లడించింది. సర్వే నెంబర్ 181, 182కు సంబంధించిన భూముల స్వాహా ప్రయత్నాలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందంటూ హైకోర్టు సమర్పించిన కౌంటర్లో ఈడీ పేర్కొంది. నాగారం గ్రామంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195 భూముల అక్రమాలపై విచారణ జరిపినట్లుగా
చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఫిబ్రవరి మార్చిలో ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని, ఈ వ్యవహారంపై సిబిఐ ఈడీ దర్యాప్తు జరిపించాలని కోరుతూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేశం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ప్రతివాదులపై ఈడీతో పాటు భూదాన్ భూములపై కొనుగోలు చేసిన పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులకు ఈ అధికార బంధువులకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఈడీ తరపున అసిస్టెంట్ డైరెక్టర్ గజరాజ్ సింగ్ ఠాకూర్ ఇటీవల కౌంటర్ దాఖలు చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. 2023 మార్చి 11 మహేశ్వరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులో వచ్చాయని హైకోర్టుకు ఈడీ నివేదించింది. సర్వే నెంబర్లు 181, 182లో 100కు పైగా ఎకరాలు నవాబ్ హాజీ అలీ ఖాన్కి చెందినవి. 1956లో నవాబ్ హాజీ అలీ ఖాన్ భూదాన్ బోర్డుకు 50 ఎకరాలు అప్పగించేందుకు లేఖ ఇవ్వగా 1990లో తహసీల్దార్ నిషేధిత జాబితాలో చేర్చారు. సర్వే నెంబర్ 181/1, 181/2, 181/3, 181/5, 181/6, 182లు 50కు పైగా ఎకరాలు కుమారులకు అక్బర్ అలీ ఖాన్, ఫరూక్ అలీ ఖాన్ ఆయన కానుకగా ఇవ్వగా భూ సంస్కరణలు ట్రిబ్యునల్ ఆమోదించింది. వారు 2005లో దస్తగిరి షరీఫ్కు, ముజఫర్ హుస్సేన్కు విక్రయించారు. సర్వే నెంబర్ 181లో మిగిలిన భూములను గైరన్ సర్కారీ భూములుగా ప్రభుత్వం ప్రకటించింది. 2006లో నవాబ్ హాజీ అలీ ఖాన్ మృతి చెందగా తనకు తండ్రి భూమి కానుక ఇచ్చారంటూ ఆయన కుమార్తె ఖాదర్ మున్నిసా 9 ఏళ్ల తర్వాత తప్పుడు భాగ పరిష్కారం ఒప్పందం పొందారు. ఖాదర్ మున్నిసా ఆమె కుమారుడు మునావర్ ఖాన్లతో పాటు మొహమ్మద్ అబ్దుల్ రహమాన్, మొహమ్మద్ అబ్దుల్ అఖ్తర్, అబ్దుల్ షాకూర్, ఎం చంద్రయ్య తదితరులు కుట్రకు తెరదీశారు. నవాబ్కు 2 కుమారులు ఉన్నారని రెవెన్యూ రికార్డులో ఉన్నప్పటికీ ఖాదర్ మున్నిసా ఒక్కరే వారసురాలంటూ సమర్పించిన అఫిడవిట్లో ఎంఆర్ఓ పరిగణలోకి తీసుకొని ధరలను నమోదు చేశారు. వీరంతా 2017లో భూదాన్ యజ్ఞ బోర్డుపై డీనోటిఫై చేసినట్లు నకిలీ ఫోర్జరీ లేఖలు సృష్టించి అధికారులకు సమర్పించారు. భూదాన్ భూమి రికార్డులో ఉన్నప్పటికీ నకిలీ పత్రాలు సమర్పించిన ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై డీనోటిఫై చేశారు. వారసత్వ పత్రాలు, పాస్ పుస్తకం జారీ చేశారు. మ్యూటేషన్ కూడా కావడంతో ఈ భూమి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారు. మొత్తం ప్రక్రియలో అధికారుల పాత్ర ఉంది. దీనిపై దర్యాప్తు కొనసాగాల్సి ఉంది. వారసత్వ పత్రాల జారీ, డీనోటిఫికేషన్, మ్యూటేషన్, అనుమతి, విక్రయ ఒప్పందాల్లో అధికారుల పాత్రపై వాంగ్మూలాలు రికార్డు చేశాం. ఇతర శాఖల నుంచి సమాచారం వచ్చిన తర్వాత మరోసారి విచారిస్తాం. ఫోర్జరీ పత్రాల ఆధారంగా తప్పుగా వారసత్వాన్ని ఆమోదించడంలో గత తహసీల్దార్, గత కలెక్టర్ పాత్ర ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా పిటిషనర్ మల్లేష్ వాంగ్మూలాన్ని నమోదు చేశాం. పిటిషన్ ఇచ్చిన వినతి పత్రాన్ని గత ఏడాది నవంబర్లో డీజీపీకి పంపించాం. అవసరమైతే కేసు నమోదు చేయాలని కోరాం. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వానికి 17.50 కోట్ల నష్టం జరిగింది. ఈ దస్తగిరి షరీఫ్ ఇచ్చిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీసులు 2023 మార్చి 11 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖాదర్ నిసా, మొహమ్మద్ మునావర్ ఖాన్, బొబ్బిలి దామోదర్ రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్ రెడ్డి, ఎన్ సంతోష్ కుమార్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి మోసపూరితంగా భూమి రిజిస్టర్ చేసుకున్నారని కేసు నమోదైంది. ఇగోండి, ఈ సర్వే నెంబర్లో అక్రమాలు జరిగాయి. సర్వే నెంబర్ 194లో అక్రమాలు బాగా జరిగాయి. సర్వే నెంబర్ 194లో అక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడంతో ఈడీ కేసు నమోదు చేయలేదు. సర్వే నెంబర్ 194లోని భూములు అబ్దుల్ షాకూర్ బంధువులు నవాబ్ హాజీ అలీ ఖాన్ నుంచి కొన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. 57-58లో నవాబ్ అలీ ఖాన్ 779.7 ఎకరాలు ఉండగా 92కు ముందే అంతా విక్రయించడం లేదా పంపిణీ చేయడం చేశారు. అందువల్ల 92లో అబ్దుల్ షాకూర్ కుటుంబ సభ్యులు కొన్నారన్నది అవాస్తవం. మరోవైపు అబ్దుల్ షాకూర్ బంధువుల వయసు 11, 6, 2 ఉండడంపై అనుమానాలు ఉన్నాయి. తప్పుడు పత్రాలతో విక్రయాలకు సంబంధించిన అబ్దుల్ షాకూర్పై ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి. దీనిపై లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని హైకోర్టుకి ఈడీ తెలిపింది. ఇదండి ఈనాడు పేపర్. ఈరోజు డిసా పేపర్ చూద్దాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్గా సౌత్ ఆఫ్రికా ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన సఫారీలు. 98 తర్వాత తొలి ఐసీసీ టైటిల్ నెగ్గిన దక్షిణాఫ్రికా 136 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించిన మార్క్రమ్. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాది ఇది 3వ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అండి. ఫస్ట్ న్యూజిలాండ్, సెకండ్ ఆస్ట్రేలియా, థర్డ్ సౌత్ ఆఫ్రికా వచ్చింది. నో పవర్ నో థ్రస్ట్, గోయింగ్ డౌన్. ఎగరలేకపోతున్నాం, విమానాన్ని వేగాన్ని అందుకోవడం లేదు, ఫ్లైట్ కిందకు వెళ్తున్నది, మేడే మేడే అని కాల్ చేసిన పైలట్. ఏటీసీకి ఎయిర్ ఇండియా పైలట్ చివరి సందేశం. జాతీయ మీడియాకు వెల్లడించిన కీలక వర్గాలు. ప్రమాదంపై దర్యాప్తుకు ఉన్నత స్థాయి కమిటీ. మిగిలిన ఏజెన్సీలతో పాటు సమాంతరంగా దర్యాప్తుకు కేంద్రం. మృతుల గౌరవార్థం AI-171 నెంబర్ నిలిపివేత. పైలట్ సుమిత్ సమర్వాల్, అందులో ఫ్లైట్ నలిపిన వాళ్ళు పైలట్ అండ్ కో పైలట్ సుందర్. ఫొటోస్ అండి వాళ్ళవి. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విమానం టేకాఫ్ అయిన సెకండ్లలోనే కాక్పిట్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి ఎమర్జెన్సీ కాల్
అందింది. 5 సెకండ్ల పాటు విమానం నుంచి మాటలు వినిపించాయని విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. మేడే మేడే మేడే, నో పవర్, నో థ్రస్ట్, నో గోయింగ్ డౌన్ అంటూ పైలట్ మాటలు వినిపించాయని వెల్లడించారు. కంట్రోలర్ సైతం మేడే కాల్కు వెంటనే రియాక్ట్ అయ్యారని, కానీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపాయి. ఒక్క నిమిషంలో విమానం ప్రమాదం గురైందని, మరోవైపు క్రిటికల్ స్టేజ్లో పవర్ పోయి ఉంటుందని, అప్పుడే విమానం రన్వే నుంచి గాల్లోకి లేచింది. తక్కువ ఎత్తులో ఉన్నది, అప్పుడు రికవరీకి సమయమే ఉండదు. ఇంజిన్ పవర్ పోవడంతో విమానం అచేతనమైపోయి ఉంటుంది. అందుకే వేగంగా కిందికి దిగిపోయి క్రాష్ అయింది. ఇదే జరిగి ఉండొచ్చని భారత వైమానిక దళ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ అరుణ్ రాఘ్ అభిప్రాయపడ్డారు. యాక్చువల్గా ఇది కాక్పిట్లో ఉంటుందండి. ఏమని అంటే ఆ విమానంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు పైలట్ కాక్పిట్లో క్లియర్గా చెప్తారు. లాస్ట్ మినిట్ మేడే మేడే అంటే ఇక ఛాయిస్ లేదు, అన్ని చెప్పడానికి మేడే మేడే కాల్ని వాడతారు వాళ్ళు. ఇక చూడండి, గద్దర్ అవార్డ్స్. గద్దర్ ఒక విప్లవం. అల్లు అర్జున్కి అవార్డు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నందమూరి బాలకృష్ణకు అవార్డు అందజేస్తున్న రేవంత్ రెడ్డి, పక్కన డిప్యూటీ సీఎం. గద్దర్ ఒక విప్లవం, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ గడ్డపై హాలీవుడ్, బాలీవుడ్, రాష్ట్ర సినీ పరిశ్రమ దేశంలో గొప్పగా రాణించాలి. సీఎం సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని, 2047 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ. అప్పటి వరకు ఏ హోదాలు అంటే అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సినీ పరిశ్రమకు సహకారం అందిస్తాం. నా సక్సెస్ రేట్ 100%. నేను ఏది చెప్పితే అది మిస్ కాలేదు. ప్రభుత్వం కఠినంగా ఉన్నా ఇండస్ట్రీకి అంటే కొన్ని విషయాలు కఠినంగా ఉన్నా కూడా ఇండస్ట్రీకి మేము తోడ్పాటు అందిస్తామని చెప్తున్నారు. గత విషయాలు పక్కన పెట్టి, అంటే గతంలో జరిగిన విషయాలన్నీ వదిలేయండి, కలిసికట్టుగా నడుద్దాం. గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో రేవంత్ రెడ్డి. గద్దర్ అంటేనే ఒక చైతన్యం, గద్దర్ అంటేనే ఒక విప్లవం, గద్దర్ అంటే వేగుచుక్క అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ అన్న స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని తెలిపారు. శనివారం గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం HICCలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపికైన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఇక చూడండి, 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుడు తదితర అవార్డులు అందజేశారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేద థామస్, ఉత్తమ దర్శకుడిగా నాగశ్విన్, ప్రథమ ఉత్తమ చిత్రంగా కల్కి గాను అవార్డులు అందించారు. అంతకుముందు అవార్డు జ్యూరీ సభ్యులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD హరీష్ అవార్డులు అందజేశారు. మన దగ్గరికే హాలీవుడ్, బాలీవుడ్ రావాలి. అవార్డుల అందజేతల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సినీ పరిశ్రమ దేశంలోనే గొప్పగా రాణించాలని, అందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. నీట్ UGC పద్ధతుల్లో తెలంగాణకు చెందిన జీవన్కు 18వ ర్యాంకు, ఏపీకి చెందిన కార్తిక్ 19వ ర్యాంక్, టాప్ 100లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది, రాజస్థాన్కి చెందిన మహేష్ కుమార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. గతంతో పోలిస్తే కట్ ఆఫ్ మారే అవకాశం. నీట్ UG ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NIT శనివారం విడుదల చేసింది. మొత్తం 12.36 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాజస్థాన్లోని హనుమాన్గఢ్ చెందిన మహేష్ కుమార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించగా, మధ్యప్రదేశ్ చెందిన ఉత్కర్ష్ అవధానియా 2వ ర్యాంక్, మహారాష్ట్రకు చెందిన క్రిషాంగ్ జోషి 3వ ర్యాంక్ సాధించారు. ఇక తెలంగాణ రాష్ట్రకు చెందిన కాకర్ల జీవన్ కుమార్ 18వ ర్యాంకు రాగా, ఏపీ విద్యార్థి దర్జా కార్తిక్ రామ్కు 19వ ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ షెడ్యూల్, కట్ ఆఫ్ వివరాల కోసం వెబ్సైట్లో ఫాలో కావాలని అధికారులు సూచించారు. ఇది చూడండి, 40.5 లక్షలతో పరార్ ATM సెక్యూరిటీ ఏజెన్సీ ఉద్యోగి నిర్వాహం. మిషన్లో పెట్టకుండా ఎత్తుకెళ్లినట్టు అనుమానాలు. ఇదిగోండి, F-35 ఫైటర్ జెట్లు కూల్చివేశాం. యాక్చువల్గా F-35 ఫైటర్ జెట్లు అనేవి అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్లు. వాటిని కూల్చేశామని ఇరాన్ తెలిపింది. 3 అధునాతన అమెరికన్ జెట్లు కూల్చిన ఇరాన్. ఆ దేశ అధికారిక మీడియా IRIB ప్రకటన. అణుచర్చల బహిష్కరణ, యుద్ధం వైపే మొగ్గు, యుద్ధ విమానాలు కూల్చివేత అవాస్తవం. అసలైన దాడి ఇంకా ముందున్నది. ఇజ్రాయెల్ ఘర్షణలో సుమారుకు 100కు పైగా మరణాలు. ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే UK, US, ఫ్రాన్స్ పైన దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించిందండి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ దాడులకు దిగింది. వెంటనే స్పందించిన ఇరాన్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. శనివారం సైతం ఇరు దేశాలు భీకరంగా డ్రోన్లు, క్షిపణులు, వైమానిక దాడులు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్పై వైమానిక దాడులు చేపట్టింది. ఈ క్రమంలో తాము ఇజ్రాయెల్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు కూల్చేశామని ఇరాన్ అధికారిక మీడియా IRIB తెలిపింది. ఈ వార్తను ఇజ్రాయెల్ ఖండించింది. యాక్చువల్గా ఏంటంటే ఇరాన్ అణు బాంబులు తయారు చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఇరాన్ ఏమంటుందంటే మేము ఓన్లీ పవర్ జనరేషన్కి మాత్రమే అణు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అణుబాంబులు తయారు చేసే ఉద్దేశం లేదని అంటుంది. ఇందులో ఏది నిజం అనేది కూర్చొని మాట్లాడుకోవాలి. దౌత్యపరమైన చర్చలు ఉంటే సమస్య పరిష్కారం వస్తుంది. అంతేగాని యుద్ధం చేసుకుంటే ఏ సమస్యకు పరిష్కారం రాదు. చూడండి,
దెయ్యాలే దోస్తులైనాయి. కవిత తాజా వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్. ఇటీవల కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ పై సర్కార్ కక్ష అంటూ ఎమ్మెల్సీ ట్వీట్. గతంలో కేసీఆర్ ఒక్కరే నాయకుడు అంటూ కామెంట్. ఎమ్మెల్సీ తీరుపై బీఆర్ఎస్ పార్టీలో చర్చ. కేటీఆర్ ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ అయింది. బీఆర్ఎస్ లో నాకు కేసీఆర్ ఒక్కరే నాయకుడు, ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించానని తేల్చి చెప్పిన కవిత ఇప్పుడు కేటీఆర్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పడంపై చర్చ షురూ అయింది. దెయ్యాలే దోస్తులైనాయంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్గా కేసీఆర్ గారికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ ఫార్ములా 1 కార్ రేసింగ్లో సంబంధించిన కేసు అన్నమాట ఇది. యాక్చువల్గా కవిత గారు ఏమన్నారంటే కేసీఆర్ ఒక్కలే మా నాయకుడు, ఆయన తప్ప ఎవరిని నాయకుడిగా మేము అంగీకరించను అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇరిగేషన్లో కోవట్టులు ఉన్నారు. కీలక సమాచారం బీఆర్ఎస్ నేతలకు చేరవేత. ప్రభుత్వ నిర్ణయాల ఆలోచనలు ముందుగానే బయటకు. ఇటీవల కేంద్రానికి ఉత్తమ్ రాసిన లేఖ మాజీ మంత్రి చేతికి ఎలా వచ్చింది? దాన్ని బట్టి సదరు మాజీ మినిస్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అంటే ఇప్పుడు ఆ లేఖను బట్టి ఆ మాజీ మినిస్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ సాయంతో కోవట్టులను గుర్తించే పనిలో ప్రభుత్వ వర్గాలు. యాక్చువల్గా ప్రభుత్వ సమాచారం ప్రతిపక్ష పార్టీకి చేరడం అనేది చాలా అరుదు. కానీ ప్రతిపక్ష పార్టీకి చెందిన చాలా మంది కోవట్లు ఇరిగేషన్ శాఖలో ఉన్నారని తెలియజేస్తున్నారు. నీటిపారుదల శాఖలో బీఆర్ఎస్ కోవట్లు ఇంకా ఉన్నారని ప్రభుత్వ అధికార వర్గాలు భావిస్తున్నాయి. సర్కారు తీసుకునే నిర్ణయాలు, శాఖపరంగా కొత్త చేస్తున్న ఆలోచనలు ముందుగానే గులాబీ పార్టీకి చెందిన మాజీ మంత్రులకు షేర్ చేస్తున్నారని, దాన్ని బట్టి ప్రతిపక్ష పార్టీలు ప్రెస్ మీట్లు పెడుతున్నాయని, ప్రభుత్వంలో ఇరకాటంలో పెడుతున్నాయని వాళ్ళు తెలియజేశారు. బనకచర్ల టెండర్లు వెంటనే నిలిపివేయండి, కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ. బనకచర్లపై ఎందుకు ఈ మౌనం? సీఎం ఉత్తమ్ స్పందించాలి, మంత్రి ఉత్తమ్ స్పందించాలి. ఇది చూడండి. స్థానిక ఎన్నికల తర్వాత పదవి నుంచి తప్పించే అవకాశం. మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా తప్పించడమే ఇందుకు సంకేతమా? కొండా సురేఖ గారికి పదవీ గండం. మీనాక్షి నటరాజన్ వివరణ అడిగిన కొద్ది రోజులకే పరిణామం. ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని నలుగురు ఎమ్మెల్యేల ఫిర్యాదు. పార్టీకి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కంప్లైంట్స్. యాక్చువల్గా ఏమన్నదంటే మా మంత్రులు కొంతమంది మనీ తీసుకొని ఫైల్స్ సంతకం చేస్తున్నారని డైరెక్ట్గా చెప్పింది ప్రెస్ మీట్లో. దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ త్వరలో పదవి నుంచి తప్పించవచ్చానని తాజాగా ఆమెకు మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాధ్యతల నుంచి తప్పించడమే దీనికి సంకేతమా అంటే అవుననే సమాధానం సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున వినిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆమె మినిస్టర్ పోటీ నుంచి తప్పించనున్నారని ప్రచారం జరుగుతున్నది. కొంతకాలంగా కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరగాడంలో పెడుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానం నుండి ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని పార్టీకి అందరూ మీనాక్షి నటరాజన్ గారికి చెప్పారనమాట. సిట్ ఎదుట గుర్తు లేదు మర్చిపోయా సినిమా డైలాగులు చెప్తున్నారనమాట ప్రభాకర్ రావు గారు. సిట్ ఎదుట ప్రభాకర్ రావు సమాధానాలు. విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా అధికారుల ప్రశ్నల వంశం. ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన విచారణ. ఐఐటి ఎన్ఐటీల్లో గురుకుల విద్యార్థుల హవా. దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు. జోసా మొదటి రౌండ్ లో 102 మందికి అవకాశం. మిగతా రౌండ్లలో అధిక సంఖ్యలో సీట్లు సాధించే ఛాన్స్. గురుకుల కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని హర్షం. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మైన ఇంజనీరింగ్ కళాశాలలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఎక్కువ సీట్లు సాధించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఐటి జేడబ్ల్యూఈ మెయిన్స్ పరీక్షల్లో వారు విశేష ప్రతిభ చూపి కార్పొరేట్ కళాశాలకు ధీటుగా అధిక సంఖ్యలో అర్హత సాధించారు. శనివారం జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ విడుదల చేసిన జాబితాలో దేశంలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ పాటు జిఎఫ్టిఐ గవర్నమెంట్ ఫౌండేషన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ మొదటి రౌండ్లో 102 మంది గురుకుల విద్యార్థులు సీట్లు పొందారు. ఈ మేరకు సీట్లు సాధించిన విద్యార్థుల వివరాలు గురుకుల సొసైటీ వెల్లడించింది. ఇందులో మొత్తంగా 7 రౌండ్లు ఉంటాయని, జోసా 6 రౌండ్లు, అలాగే శాబ్ 1 రౌండ్ ఉంటుందని, ఇలా ఇప్పటివరకు నిర్వహించిన రౌండ్లలో ఎంపిక చేసిన జాబితాలో ఎక్కువ మంది ఎస్సీ గురుకుల విద్యార్థులు సీట్లు సాధించడంపై గురుకుల కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు విశేష ప్రతిభ కనబరిచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని, అధ్యాపక బృందానికి తమ పిల్లలకు ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వెన్నంటి నిలిచిన తల్లిదండ్రులు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా రాబోయే మిగతా రౌండ్లలో గురుకుల విద్యార్థులు మరిన్ని సీట్లు సాధించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఇక చూడండి, విద్యా సంస్థల్లో సీట్లు. ఐఐటీలో 35 వచ్చాయి, ఎన్ఐటీలో 38, ట్రిపుల్ ఐటీలో 10, జిఎస్ఎఫ్టిఐలో 19, మొత్తం 102 మంది ఎంపికయ్యారనమాట గురుకుల స్కూళ్లలో చదివిన విద్యార్థులు. ఇంటర్ కాలేజీ ఫీజుల్లో దోపిడీ, ర్యాంకుల ఆశ చూపి అడ్డగోలుగా దందా. కార్పొరేట్ కాలేజీల్లో 1 లక్ష నుంచి 3 లక్షల వరకు వసూలు. హాస్టల్ అయితే 3 లక్షల నుంచి 5 లక్షల వసూలు. ప్రతి ఏటా ఇదే తీరు. పట్టించుకొని ఇంటర్ బోర్డు ఫీజులు నియంత్రించాలని పేరెంట్స్, విద్యార్థి సంఘాల డిమాండ్. ఇంటర్ బోర్డు మొద్దు నిద్రలో ఉన్నదా? కార్పొరేట్ కాలేజీలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యార్థులు అడ్డగోలుగా దోచుకుంటున్నారని, కనీసం ఫీజులు వాయిదాలు
చెల్లించే అవకాశం కూడా ఇవ్వడం లేదని, ఇంటర్ బోర్డు నియంత్రణలో ఉన్న ఈ కాలేజీలు ఉన్నాయా లేవా అన్న అనుమానం కలుగుతుందని, అనుమతి ఇచ్చే వరకు ఇంటర్ బోర్డు పరిమితం అవుతుందని, ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటికైనా ఫీజుల నియంత్రణపై దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి కాలేజీల దోపిడీని అరికట్టాలి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కామన్ ఫీజు విధానాన్ని రూపొందించాలి. మధుసూదన్ రెడ్డి ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ చెప్తున్నారండి. యాక్చువల్గా ఇంటర్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళ ఫీజులు, ఇంటర్ బోర్డు ఏం చేస్తుంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నమస్తే తెలంగాణ చూద్దామండి. కాంగ్రెస్ బీజేపీది చారిత్రాత్మక ద్రోహం. గోదావరి బనకచర్ల లింకుతో తెలంగాణ జల హక్కులు గండి కొట్టుస్తున్న ఏపీ ఇప్పుడు 200 మున్ముందు 400 టీఎంసీలు తరలించుకుపోయే పన్నాగం. మరో పోతిరెడ్డి పాడులాగా జీబీ లింక్ గోదావరి బనకచర్ల లింక్ నియంత్రించాల్సింది కేంద్రమే కానీ సాయం చేస్తుంది. బాబు బీజేపీతో లోపాయకారి ఒప్పందం. గురుదక్షిణగా రేవంత్ మౌనం. ఇకనైనా జీబీ లింక్ పై పోరాడాలి, లేదంటే బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తాం. హరీష్ రావు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మౌనం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరం. 200 టీఎంసీల మళ్లింపు పేరిట జల హక్కులకు చెర. 400 టీఎంసీలు తరలించేందుకు తెరచాటు కుట్ర. బనకచర్లపై నెలాఖరున టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు. ఇంత జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర. బాబు డైరెక్షన్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదా? గోదావరి జలాలు చెరబడుతున్నా అందుకే చోద్యం. తెలంగాణ క్రాప్ హాలిడేలు, ఆంధ్రాకు కృష్ణా నీళ్లు, నిధులు నదులు ఏపీకే అన్నట్టు కేంద్ర ప్రభుత్వం తీరు. మనకు మాట సాయం లేదు, మూడ సాయం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన ఉత్త మాటల రెడ్డి. ప్రతిపక్షంపై ఇరిగేషన్ వద్దా అంటే ప్రతిపక్షంపై ఇరిటేషన్ తప్ప ఇరిగేషన్ పట్టదా? కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని జీబీ లింక్ పై పోరాడాలి. అఖిలపక్షం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టండి. కార్యాచరణ ప్రకటించాలని, రాష్ట్ర జల హక్కులను కాపాడండి, లేదంటే బీఆర్ఎస్ తరఫున కార్యాచరణ ప్రకటిస్తాం. రైతులతో కలిసి ఉద్యమం, అవసరమైతే సుప్రీంకు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక. గోదావరి బనకచర్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. యాక్చువల్గా ఏంటంటే గోదావరి నది పైన వరద నీటిని మిగిలిన నీటిని వాడుకుంటామని ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ కడుతుంది. దానిలో 200 టీఎంసీలు వాడుకుంటామని చెప్తుంది. కానీ హరీష్ రావు గారు ఏమంటున్నారు? అది కుట్రని, తెలంగాణ రాష్ట్ర జల హక్కులు పోగొట్టడమే దాని ధ్యేయమని, ఇది జరగదు అని చెప్తున్నారు. యాక్చువల్గా అది నిజమా కాదా? ఒక కమిటీ చేస్తే సరిపోతుంది కదా ప్రభుత్వము. ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పేది నిజమా? ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నిజమా? ఏదో ఒకటి నీకు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నీకు తెలిస్తే అయిపోతుంది కదా. ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి నిజంగా అన్యాయం జరుగుతుంటే ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టండి, లేకపోతే ఒక కమిటీని ఏర్పాటు చేయండి. వాళ్ళు చెప్తారు కదా నిజాలు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టాలి. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ప్రధానితో మాట్లాడి ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలి. ఏపీ జలదోపిడిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం సమావేశం నిర్వహించాలి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచర్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ఏపీ అక్రమ నీళ్ల తరలింపుపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయాలి. నీటి హక్కులు కాపాడాలి. రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై బురద చల్లడం మానేసి ఏపీ అక్రమ ప్రాజెక్టులు అడ్డుకో. తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాస్తుంటే మౌనంగా ఉంటూ చరిత్రహీనుడిగా మిగిలిపోకు. కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మొద్దు నిద్ర వీడండి. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోండి. ఏపీ డిపిఆర్ను అడ్డుకోండి. బనకచర్ల గోదావరి PFRను తిరస్కరించండి. కేంద్ర జలశక్తి మంత్రికి సిఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ లేఖ. హరీష్ రావు ప్రెస్ మీట్ అనంతరం హడావిడిగా విడుదల చేశారంటండి. భూదాన్ దందా నిజమే, అధికారుల అండతో భూములు స్వాహ, కబ్జాదారుల కుట్ర. ఈడీ ఆల్రెడీ చెప్పేసిందండి మొత్తం. ఈడీ హైకోర్టులో అందరూ చెప్పారు. తహసీల్దార్ నుంచి CCAL దాకా అందరి పాత్ర ఉందండి ఇందులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి లేరని ఏమీ లేదు. అందరి పాత్ర ఉంది ఇందులో. అందరు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు. ఊహించేది మరణ శాసనం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270కి చేరిన మృతుల సంఖ్య. మృతుల్లో మెడికోలు, వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక చిరు వ్యాపారులు, రోగులు, బంధువులు ఉండొచ్చని అంచనా. అనుకోని ఘటన, అనంత వాయువులో అమాయక ప్రాణాలు. దేశ ప్రజలకు కంటతడి పెట్టిస్తున్న మృతుల విషాద గాథలు. మధ్యప్రదేశ్లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి. నీట్ UGC స్టేట్ టాపర్ జీవన్. ఇది చూడండి, ఇక్కడ మహేష్ కుమార్, జీవన్ సాయి కుమార్ ఫొటోస్ ఇచ్చారు. వైద్య విద్య ప్రవేశ పరీక్షలో యూజీ ఫలితాలు విడుదల. రాజస్థాన్ కుర్రాడికి ఆల్ ఇండియా మొదటి ర్యాంకు. రాష్ట్రం నుంచి అర్హత సాధించిన 41,000 మంది. టాప్ 100లో తెలంగాణ విద్యార్థుల ర్యాంకులు పర్సెంటేజ్ ప్రభావితం చేసిన ఫిజిక్స్ ప్రశ్నలు. అంటే ఫిజిక్స్ బాగా హార్డ్ గా వచ్చిందని అన్నారండి. ఇక్కడ చూడొచ్చండి గద్దర్ అవార్డ్స్. శనివారం హైదరాబాద్ లో హైటెక్స్ ప్రాంగణంలో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఉత్తమ నటుడు పురస్కారాన్ని అల్లు అర్జున్ కు అందజేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి, FDC చైర్మన్ దిల్ రాజు గారు. రైతు భరోసా ఏమైంది సారు? డోర్నగల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నిలదీస్తున్న మహిళలు. ఇంతవరకు రైతు భరోసా వేయలేదండి. ఇక్కడ
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారండి మాజీ మంత్రి హరీష్ రావు గారు. కాంగ్రెస్ బీజేపీది చారిత్రాత్మక దోహం. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలు దోపిడీ చేస్తున్న ఏపీ ఇప్పుడు గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు బనకచర్ల ప్రాజెక్టు చేపట్టింది. మన రాష్ట్ర జల హక్కులు అటు ఏపీ ఇటు కేంద్రం కాలరాస్తున్న సీఎం రేవంత్ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు మెదపడం లేదు. వారి కేటీఆర్ మీద బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ తెలంగాణ జల హక్కులు రక్షించడంపై లేదని హరీష్ రావు గారు విమర్శించారండి. ఇగోండి ఇది మొత్తం. ఏపీ జలదోపిడీకి కాంగ్రెస్ మౌనం. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతున్నది. బీఆర్ఎస్ నిలదీసిన తర్వాత కానీ మంత్రి ఉత్తమ్ మేల్కొనలేదు. బ్యాక్ డేట్తో 22/1/2005 తేదీతో కేంద్రానికి లేఖ రాసి బనకచర్ల ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం నివేదికలు సమర్పించిందా అని లేఖలో అడిగారు. 4 నెలల తర్వాత మే 20న స్వయంగా జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి నివేదికలు ఇవ్వలేదని తెలిపారు. కానీ సిడబ్ల్యూసీ ప్రాజెక్ట్ అప్రైజల్ సౌత్ డైరెక్టర్ రాసిన లేఖలో ఏపీ ప్రభుత్వం మే 23నే ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించిందని స్పష్టం చేశారు. కేంద్రం ఇంతగా అబద్ధాలు ఆడినా, పక్క రాష్ట్రం దోపిడీ చేసినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాట కూడా మాట్లాడలేదని, ఏపీ కుట్రలు నిలువరించలేదని మండిపడ్డారు. 150 టీఎంసీలతో బనకచర్ల నిర్మాణం అండి. అసలు ఏంటి ప్రాజెక్టు? కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలు చేపట్టేందుకు ఏపీ కుతంత్రాలకు తెరలేపింది. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీల తరలింపు, 80,112 కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ చర్యలు వేగవంతం చేసింది. 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం బొల్లపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయాలను నిర్మించనుంది. కృష్ణా పెన్నా బేసిన్లు ప్రాంతాల సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం గోదావరి జలాలు మళ్లించుతుందని హరీష్ వివరించారు. ఇది చూడండి, ఇది ఉంటుంది ఎలా ఏంటి అని. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకున్న చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుండే. కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం అప్పట్లో లేఖ రాసిందండి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ కాళేశ్వరం కడుతున్నారంటే ప్రాజెక్టు అడ్డుకోవాలని చంద్రబాబు కుటిల ప్రయత్నం చేశారని. ఇప్పుడు చంద్రబాబు అన్ని పచ్చి అబద్ధాలు. గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం. తెలంగాణ ప్రాజెక్టులు గతంలో నేను ఎన్నడూ అడ్డు చెప్పలేదు. ఇతర రాష్ట్రాలు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదని, చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని హరీష్ ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాజెక్టు చంద్రబాబు అడ్డుకున్నారని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని, పనులు తక్షణమే నిలిపివేయాలని కేంద్రానికి లేఖ రాశారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా విభజన చట్టాన్ని ఉల్లంఘించి కాళేశ్వరం కడుతున్నారంటూ ప్రాజెక్టు అడ్డుకోవాలని చంద్రబాబు కుటిల ప్రయత్నం చేశారని హరీష్ గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి అందించే భక్త రామదాసు ప్రాజెక్టు అడ్డుకునేందుకు 2017లో కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని, గోదావరిపైనే కాకుండా కృష్ణా బేసిన్లో కూడా తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకునేందుకు అనేక లేఖలు రాసిందని, పాలమూరు, రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ళ, కల్వకుర్తి, నెట్టెంపాడు, సుంకిశాల ప్రాజెక్టులు అడ్డుకునేందుకు కేంద్ర జలవనరుల శాఖ, కేఆర్ఎంబీ, సిడబ్ల్యూసీకి ఏపీ సర్కార్ అంటే అప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారండి. అప్పుడు ఏపీ సర్కార్కు అనేక లేఖలు రాసిందని, పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అడ్డుకోవాలని 2016లోనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి చంద్రబాబు స్వయంగా లేఖ రాశారని మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగు, తాగునీరు అందించే తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్డుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు నాటి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని, కల్వకుర్తి కేటాయించిన 25 టీఎంసీలు సరిపోవని, గత బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్కు మరో 15 టీఎంసీలు కేటాయిస్తే దానిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారని నిప్పులు చెరిగారు. గోదావరిలో జలాలుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు అడ్డుకున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అంటే యాక్చువల్గా అప్పుడు కృష్ణానది మీద గోదావరి నది మీద తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే ఇవి లెటర్స్ రాశారండి. ఈ లెటర్స్ ఇప్పుడు అనౌన్స్ చేశారు బయటికి. వెలుగు. అమెరికాలో మాజీ స్పీకర్ దంపతుల హత్య. అమెరికాలోని మిన్నసోటా స్టేట్ మాజీ హౌస్ స్పీకర్ డెమోక్రాటిక్ లీడర్ మొలిసా హౌర్ట్మెన్, ఆమె భర్త మార్క్ హౌర్ట్మెన్ పై శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దంపతులు ఇద్దరు చనిపోయారని మిన్నసోటా స్టేట్ గవర్నర్ టీం వాల్ట్ వెల్లడించారండి. ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి. మధ్యప్రదేశ్లో బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో 3 మహిళలు ఉన్నారని, మావోయిస్టులు దాదార్ అడవుల్లో సమావేశమయ్యారన్న సమాచారంతో 25 టీంలు కూంబింగ్ నిర్వహించామని బాలాఘాట్ ఎస్పీ తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం. 3వ రోజు కొనసాగిన 8 స్ట్రైక్స్. మరో 2 ఇరాన్ టాప్ జనరల్స్ మృతి. ఇరాన్ మిసైల్స్ ను అడ్డుకుంటున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. యాక్చువల్గా ఇజ్రాయెల్ దగ్గర ఒక ఐరన్ డోమ్ ఉంటుందండి. మినిమం 100 నుంచి 150 వరకు వచ్చే మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ అది అడ్డుకుంటుంది. కానీ ఇరాన్ ఏం చేసింది, ఎట్ ఏ టైం 200 మిసైల్స్ను ప్రయోగించడం వల్ల ఒక 150 మిసైల్స్ మాత్రమే అడ్డుకుంది. మిగతా 50 మిసైల్స్ ఇజ్రాయెల్ రాజధాని అయిన టెల్ అవీవ్ మీద పడి నష్టం జరిగిందండి. చాలా 78 మంది పౌరులు మృతి, 320 మందికి పైగా గాయాలు. టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ మిసైల్స్ ప్రయోగం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఛేదించిన క్షిపణులు. 3 ఇజ్రాయెల్ పౌరులు మృతి, 34 మందికి గాయాలు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. యాక్చువల్గా పశ్చిమాసియా అనేది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలండి. ఎందుకంటే అక్కడ హర్ముజ్ జలసంధి అని ఇరాన్ దగ్గర ఒకటి ఉంటుంది. ఆ హర్ముజ్ జలసంధి నుంచి
ప్రపంచంలో ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేది 34% జరుగుతుంది. ఆ 34% హార్ముజ్ జలసంధి కనుక ఇరాన్ మూసేస్తే ప్రపంచ దేశాలు ఆయిల్ సంక్షోభం ఏర్పడుతుంది. ఉదాహరణకు మనం 1991లో సంక్షోభం రావడానికి గల్ఫ్ యుద్ధం కూడా కారణం. ఎందుకంటే 1991లో గల్ఫ్ యుద్ధం జరిగింది. మన దగ్గర ఉన్న ఫారెన్స్ నిల్వలు మొత్తం పెట్రోల్ నిల్వలు కొనడానికే సరిపోయింది. దానివల్లనే మన దగ్గర ఆర్థిక మందం ఏర్పడిందని. కాబట్టి మనం ప్రజెంట్ ఇప్పుడు మనం రష్యా నుంచి 44% దిగుమతి చేసుకుంటున్నాం. కానీ పశ్చిమాసియా కూడా ప్రశాంతంగా ఉండాలి, లేకపోతే ఆహార ఎగుమతులు కానీ ఏవైనా కానీ చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇదిగోండి విమాన ప్రమాదంపై కమిటీ వేశారండి, హై లెవెల్ కమిటీ. విమాన ప్రమాద ఘటనపై హై లెవెల్ కమిటీ. భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదాలు జరగకుండా స్టడీ కోసం ఏర్పాటు. కె రామ్మోహన్ నాయుడు మా విమానయాన శాఖ మంత్రి అండి. బ్లాక్ బాక్స్ లోని డేటా డీకోడ్ చేశాకే ప్రమాదానికి కారణం తెలుస్తుంది. అంటే ఇంకా యాక్చువల్గా బ్లాక్ బాక్స్ రికవరీ అయింది, కానీ అందులో డేటా రిట్రీవ్ చేయడానికి మినిమం 1 వీక్ పడుతుందంట అండి. 1 వీక్ పట్టవచ్చు, ఎక్స్ట్రా పట్టవచ్చు, ఎంతైనా పట్టవచ్చు. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయా, బాధితుల ఆవేదన అర్థం చేసుకోగలను. యాక్చువల్గా రామ్మోహన్ నాయుడు గారు తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయారండి. అందుకోసం బాధితుల ఆవేదన అర్థం చేసుకోగలనని చెప్తున్నారు. డెడ్ బాడీలకు వేగంగా DNA పరీక్షలు జరుగుతున్నాయి. మృతదేహాలు వీలైనంత త్వరగా అందజేస్తాం. మీడియాకు వెల్లడించిన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ 270కి పెరిగిన మృతుల సంఖ్య. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారండి. ఈ ఘటన కారణాలను పరిశీలించి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించేందుకు గాను హై లెవెల్ కమిటీని కూడా నియమించినట్లు ప్రకటించారు. అంటే ఈ ప్రమాదంలో జరగడానికి కారణాలు ఏంటి, ఇంకా జరగకుండా, ఇంకా ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగానే ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారండి. అవసరమైతే ఈ కమిటీ మరికొంతమందిని చేరుస్తామన్నారు. ఎయిర్ సేఫ్టీపై శనివారం ఢిల్లీలో ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత ఆయన సివిల్ ఏవియేషన్ సెక్రటరీ సమీర్ కుమార్ సిన్హాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగానే మృతులకు సంతాప సూచకంగా 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ డెడ్ బాడీలను గుర్తించేందుకు DNA పరీక్షలు వేగంగా జరుగుతున్నాయని, వీలైనంత తొందరగా సంబంధిత కుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. విమాన ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి బాధ నేను అర్థం చేసుకోగలనని, నా తండ్రి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారని, అందుకే బాధితుల ఆవేదనకు నేను అర్థం చేసుకోగలనని తెలిపారు. ఇదిగోండి లక్కీ సీట్. విమాన ప్రమాదంలో బతికిన ఒకే ఒక్క మృత్యుంజయుడు. ఆయన సీట్ నెంబర్ 11A. ఆ సీటుతోనే విమాన ప్రమాదాల నుంచి బయటపడ్డ ఇద్దరు. ఇప్పుడు ఈయన 11A సీటు నుంచి బయటపడ్డారని ఇంతకుముందు ఒకసారి ప్రమాదం జరిగిందండి. ఆయన కూడా 11A సీట్లోనే ఉన్నాడు. ఆయన కూడా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈయన 11A సీట్లో నుంచి బయటపడ్డారని తెలిసి ఆయన కూడా ట్వీట్ చేశారనమాట. ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్లో బతికిన రమేష్ అచ్చం ఆయనలాగే 27 ఏళ్ల క్రితం జేమ్స్ సజీవ్, ఆయన కూడా 27 ఏళ్ల క్రితం ఆ 11A సీట్లో ఉన్నాడండి విమానంలో. అప్పుడు కూడా ఆ విమానం ప్రమాదానికి గురైతే ఆయన ఒక్కడే బతికాడండి. ఆయన కూడా 148 మందిలో. 2 సార్లు ప్రయాణం క్యాన్సిల్, 3వసారి మృత్యు ఒడిలోకి. గుజరాత్ మాజీ సీఎం రూపానీని వెంటాడినది. యాక్చువల్గా ఆయన 2 నెలల క్రితమే లండన్ వెళ్ళిపోవాలండి, కానీ 2 సార్లు క్యాన్సిల్ చేసుకున్నారు. 2 సార్లు క్యాన్సిల్ చేసుకుని 3వసారి ఫ్లైట్ ఎక్కడం వల్ల ఈ ఫ్లైట్ ప్రమాదం జరిగిందండి. కాళేశ్వరం ఇక పనికిరాదు, ఇంతవరకు ఒక్క చుక్క కూడా ఎత్తిపోసేందుకు లేదు. నీళ్ళన్నీ ఎల్లంపల్లి నుంచి వచ్చినవి. గతంలో మెదడంతా కరిగించి డిజైన్ చేశానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని వ్యాఖ్య. బనకచండ టెండర్లు ఆపండి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి మంత్రి సిఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ లేఖ. జీబీ లింక్ పై ముందుకెళ్లకుండా ఏపీని ఆదేశించండి. నీటి వాటాలు తేలనందున PFRను తిరస్కరించండి. ఈ ప్రాజెక్టు తెలంగాణ నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని వెల్లడించింది. హరీష్ రావు ఆరోపణలు అర్ధరహితమని వ్యాఖ్య. తెలంగాణ నీటి ఏపీ దోచుకెళ్లేలా నాడు కేసీఆర్ జగన్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని మండిపాటు. ఇది చూడండి, బనకచర్ల టెండర్లపై ముందుకెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ను కట్టడి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఏపీ సమర్పించిన ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్, అంటే యాక్చువల్గా బనకచర్ల ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుందండి. దాన్ని యాక్చువల్గా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి పరివాహక ప్రాంతంలో కడుతున్నారు కాబట్టి గోదావరి ప్రాంతంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఈ రిపోర్ట్ పంపించాలండి, ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్. అప్పుడు ఆ రాష్ట్రాలు ఆమోదిస్తేనే ఆ ప్రాజెక్ట్ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణకు కేంద్రం పంపించింది, దాన్ని నాపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని ఎలా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. అంటే ఏపీ ఇచ్చిన PFR కేంద్రం ఆమోదించిందా అని నిలదీశారు. ఈ నెల 2న కేంద్ర ఆర్థిక శాఖ
అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్ నేతృత్వంలో ఏపీ అధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఆ మీటింగ్కు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ అమిత్ కుమార్ జా కూడా హాజరయ్యారని, పిఎఫ్ఆర్ గురించి ఏపీ అధికారులు అడిగినప్పుడు దానిని సిడబ్ల్యూసీ పరిశీలిస్తుందని అమిత్ కుమార్ జా చెప్పారు. ఇదే సమయంలో జూన్ నెలాఖరులోగా డిపిఆర్ ఇవ్వాలంటే ఏపీ ప్రభుత్వానికి సజ్జన్ యాదవ్ ఆదేశించారు. మామూలుగా అయితే పిఎఫ్ఆర్ ను ఆమోదించాకే డిపిఆర్ ను సమర్పించాలని సిడబ్ల్యూసీ అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు డిపిఆర్ ను సమర్పించాలని కేంద్రమే అడుగుతున్నది. అంటే పిఎఫ్ఆర్ కు కేంద్రం ఆమోదం తెలిపిందా? ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గోదావరి బనకచర్ల జీబీ ప్రాజెక్ట్ లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాం. వెంటనే దాన్ని పిఎఫ్ఆర్ను తిరస్కరించండి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారండి. ఇక్కడ హరీష్ రావు గారు చెప్తున్నారండి. నిధులు నదులు ఏపీకే, తెలంగాణకు కేంద్రం నుంచి గుండు సున్నా. హరీష్ రావు. రేవంత్ మౌనం, ఉత్తమ్వి ఉత్తుత్తి మాటలు. కృష్ణా జలాల్లో దోపిడీకి పోతిరెడ్డిపాడు, గోదావరి జలాల దోపిడీకి జీబీ లింక్. ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి మాట్లాడడం లేదని విమర్శ. బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కేంద్ర ప్రభుత్వం నిధులు నీళ్ల విషయంలో ఏపీకి దోచిపెడుతుందని, తెలంగాణకు గుండు సున్నా ఇస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారు విమర్శించారు. నిధులు నదులు ఏపీకి ఇస్తున్నదని, తెలంగాణకు మాత్రం మూట సాయం లేదు, మాట సాయం లేదు. కృష్ణా జలాల దోపిడీకి పోతిరెడ్డిపాడును వాడుకుంటున్నట్లుగా గోదావరి జలాల దోపిడీకి కూడా బనకచర్ల ప్రాజెక్టును వాడుకుంటుందని అన్నారు. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచర్ల ప్రాజెక్టు లింకుపై ప్రాజెక్ట్ శనివారం తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారండి. రీతిన పెస్టిసైడ్స్ వాడకం రైతుల హెల్త్ పై ఎఫెక్ట్. యాక్చువల్గా పెస్టిసైడ్స్ బాగా వాడుతున్నారండి ఈ మధ్యకాలంలో. దాని ఎఫెక్ట్ బాగా కొట్టే రైతులపై ఉంటుందని రిపోర్ట్ వచ్చిందండి. స్టడీ చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు బీమా మరణాల్లో 50% అనారోగ్యంతోనే. అనుమతి లేని గ్లైఫోసెట్ వంటి కెమికల్స్ వాడకంపై ఆందోళన. రైతుల్లో రక్త మూత్రనాళాల్లో ప్రమాదకర అవశేషాలు. స్ప్రే టైంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే అంటున్న ఎక్స్పర్ట్స్ కమిటీ. యాక్చువల్గా మనం పంట పొలాల్లో కొడతాం కదండి స్ప్రే, ఆ టైంలో జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటివి వస్తాయండి. రాష్ట్రంలోని రైతుల ఆరోగ్యంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తుంది. పురుగుల మందులు విచ్చలవిడిగా వాడకం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే అన్నదాతలు తీవ్రంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతు బీమా మరణాల్లో 50% పైగా అనారోగ్యంతోనే సంభవిస్తుండడం ఈ సమస్య తీవ్రత తెలియజేస్తుంది. రాష్ట్రంలో అత్యధికంగా సాగేది వరి పత్తి పంటలకు అనుమతి లేని గ్లైఫోసైడ్ వంటి రసాయనాలు వాడుతున్నారు. గతంలో వెలువడిన బయో మానిటరింగ్ ఆఫ్ పెస్టిసైడ్ ఎక్స్పోజర్ అండ్ ఇట్స్ హెల్త్ ఇంప్లికేషన్ అండ్ అగ్రికల్చర్ ఏరియాస్ ఆఫ్ తెలంగాణ రీసెర్చ్ నివేదిక ప్రకారం రైతుల రక్త మూత్ర నమూనాల్లో ప్రమాదకరమైన ఈ పురుగుల మందు అవశేషాలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తేలిందండి. దేశంలో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడకం, వినియోగంలో దేశంలో తెలంగాణ మూడో స్థానం. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల్లో యథేచ్ఛగా అమ్మకాలు. జ్వరం, దగ్గు, డయేరియా, ఒళ్ళునొప్పులకు వాడకం. మానవాళి ముప్పుగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సూపర్ బగ్స్ ఏర్పడే ఏ మందులకు లొంగని రోగాలతో ప్రజలు సతమతం. యాంటీబయాటిక్స్ వాడకంపై అవగాహన కల్పించాలంటూ ఎక్స్పర్ట్. యాక్చువల్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ వాడండి. ఎందుకంటే ఒక్కొక్క యాంటీబయాటిక్ ఒక్కో విధంగా పనిచేస్తుంది. మనకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు వాడితే హెల్త్పై బాగా చూపిస్తుంది. అసలు మెడికల్ షాప్స్ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ ఇవ్వండి. ఇవ్వకుండా మీకు నచ్చినట్టు ఇవ్వడం కరెక్ట్ కాదు. రేపు ఫార్ములా రేస్ కేసు విచారణ, ఎల్లుండి కాళేశ్వరం. తర్వాత ఏసీబీ నాయకులంతా బిజీగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు కలవడం కుదరదు. జోక్ అండి ఇది.